తెలంగాణల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మరి ఆ వార్తలు తీసుకొస్తాను పోయిండు మా తిరకాసు. ఇప్పటికి జాడలేడు పత్తలేడు. ఏడున్నాడో కదా ఈయన. తిరకాసు, ఓ తిరకాసు. అయ్యో ఏమైంది తిరకాసు? ఎందుకు ఏడుస్తున్నావు? ఊకో తిరకాసు ఊకో. ఏమైంది తిరకాసు? నీ బాధ నా బాధ కాదా చెప్పు. ఏం చెప్పమంటావు మా వాడ? అయ్యో ఏడవకు ఏడవకు. ఇంట్లో ఆంటీకి ఇట్లా అన్నం పెట్టా అని బయటకు వెళ్ళగొట్టిందా ఏంది? మీ ఆంటీతో నాకు ఏ గొడవ లేదమ్మా వాడే. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు తిరకాసు? నేను ఇన్స్టాగ్రామ్ లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నానమ్మా వాడే. అయితే చేసుకో, దానికెందుకు ఏడ్చుడు? అది నా అకౌంట్ ఫాలో చేసి రావాలి కదమ్మా వాడే. నేను పెట్టిన వీడియోలకి ఎవరన్నా లైకులు కొట్టాలి కదమ్మా. లైకులు వ్యూస్ రావాలంటే ఏడుస్తారా ఎక్కడన్నా? నాకు ఫాలో చేసి కావాలయ్యా. దయచేసి నా ఇన్స్టా అకౌంట్ని ఫాలో కండి అయ్యా. ఊకో, గంత పెద్దోన్వై ఉండి చిన్న పొరలు చాక్లెట్ల కోసం వేసినట్టు ఎడబడుతుంది. ఎవరన్నా చూస్తే నవ్వుతారు. ఊకో ఊకో. నీకేం తెలియదు, నువ్వు ఉండమ్మా వాడా. నువ్వు కాసేపు పక్కన ఉండు అయ్యా. నేను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే వీడియోలు చేయడానికే ఇన్స్టాగ్రామ్లోకి వస్తున్నానయ్యా. నేను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే వీడియోలు పెడుతున్నానయ్యా. అయ్యా నాకు కాస్త సపోర్ట్ చేయండి అయ్యా. అరే ఇప్పటి వరకు ఎంతో మందిని చూసినా గానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కోసం లైక్స్ కోసం ఏడ్చిన వాళ్ళని నిన్నే చూస్తున్నా. ఊరుకోవమ్మా వాడా. నేనేమన్నా ఓట్ల కోసం ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువు ఎక్కింది అని ఏమన్నా అడుగుతున్నారంటమ్మా. లేకపోతే పోయినసారి ఓడిపోయినా ఈసారన్నా గెలిపించండి అని అడుగుతున్నానా ఏందమ్మా? నీకు రాజమణి ఎక్కలాగానా? నేను గెలిపించాలనుకుంటున్నా, పోయినసారి ఓడిపోయినా. అరే కరెక్టే, నన్ను గెలిపియండ్రి, ఒక్క ఛాన్స్ ఇయ్యుండ్రి, దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నా అని యాదగిరిగుట్ట 9వ వార్డు బీజేపీ అభ్యర్థి రాజమనమ్మ మస్తు ఏడ్చి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. నేను కూడా చూసిన. అందుకేనమ్మా వాడా నేను కూడా బోర్మని సోషల్ మీడియాలో వైరల్ అయిపోదామని అనుకుంటున్నానమ్మా. ఊక ఆమె గట్ల ఏడిస్తే అక్కడ ఎవ్వరు ఓట్లేదు, ఓడిపోయిందట. 10 అంటే 10 ఓట్లు వచ్చినాయట. నువ్వు కూడా గట్లనే ఓడిపోతావా? గెలవలేదు అక్క, ఎవరు ఓట్లేదా? ఏమున్నదక్క ఏమున్నదక్క, ఓట్లేయమంటివి ఏడస్తాడిగితివి, నీకు మాత్రం ఓటు ఎవ్వరిలా. ఏమున్నదక్క ఏమున్నదక్క. ఇంకో వాడమ్మా, నాకు ఇన్స్టాగ్రామ్ ఏం వద్దు కానీ సైలెంట్గా ఆఫీస్కి వస్తున్నానమ్మా. కూర్చుని రానుల్లా ఏడుస్తే సెంటిమెంట్ కు పబ్లిక్ ఓట్లేస్తారు అనుకుంటే పొరపాటేనుల్లో. మంచి పని చేస్తా అని చెప్పి మద్దతు కూడగట్టుకోవాలి, అంతేగాని ఈ ఏడ్చుడు తుడుచుడు ఏంది చిత్రంగా.